నమస్తే నేను ప్రియా, వెల్కమ్ టు జీవీఆర్సీ న్యూస్. లక్ష్మీ గణపతి ఆలయంలో వైభవంగా ఏకాదశ అభిషేకాలు, లక్ష గరిక పూజా హోమం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణం కోటవీధిలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో గణేష్ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా శుక్రవారం వేద పండితులచే మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష గరిక పూజ, లక్ష్మీ గణపతి హోమం ఆలయ కమిటీ మరియు ఆలయ ప్రధాన అర్చకులు ఏచూరి సీతా శివప్రసాద్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ మహాన్యాసి ఏకాదశ అభిషేకాల సందర్భంగా లక్ష్మీ గణపతి స్వామికి విశేష అభిషేకాలు అనగా ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, పట్టు, తేనె, పుట్టతేనె, పంచదార, పండ్ల రసాలు, గంధం, విభూది, పసుపు, కుంకుమ, సెంటు, పన్నీరు, 11 రకాల సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సామూహిక లక్ష గరిక పూజ, లక్ష్మీ గణపతి హోమం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భారీ సంఖ్యలో భక్తజనం, మహిళలు పాల్గొని గణపతి స్వామి వారి కృపకు పాత్రులయ్యారు. ఈ విశేష పూజలు బ్రహ్మశ్రీ చెరుకుపల్లి గణేష్ శర్మ, గరికపాటి మధు, గోవిందరాజులు, నాగ ఫణి శర్మ వేద పండితుల అర్చకత్వంలో విజయవంతంగా నిర్వహించారు. వాగీసాధ్యా సుమనస సర్వార్థానామపక్రమే యన్నత్వా కృతకృత్యాసు స్తన్నమామి గజాననం. గణపతి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని రామచంద్రపురం పట్టణంలో కోటవీధిలో వేయించేసినటువంటి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం చాలా ప్రసిద్ధ పురాతనమైనటువంటి ఆలయం, చాలా విశేషమైనటువంటి ఆలయం. స్వామి అమ్మవారి కూడా లక్ష్మీ సమేతంగా గణపతి ఇక్కడ ప్రతిష్ఠింపబడి ఉన్నారు. చాలా విశేషమైనటువంటి ఆలయం. భక్తుల కోరికలు తీర్చేటువంటి కల్పతరువుగా ఇక్కడిని స్వామి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేదీప్యమానంగా ఇక్కడ ఉండేటువంటి కార్యకర్తలు, కమిటీ సభ్యులు, భక్తులు అందరూ కూడా వైభవపేతంగా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఈ యొక్క గణపతి నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు శుక్రవారం ఆ లక్ష్మీ గణపతికి ప్రీతి అయినటువంటి రోజు. ఈ రోజున స్వామివారికి విశేషమైనటువంటి ఆవు పాలు,
ఆవు పెరుగు, ఆవు నెయ్య, అలాగే పట్టు తేనె, పంచదార, పళ్ళరసాలు, గంధం, విభూది, సింటు, పన్నీరు ఇత్యాది సుగంధ ద్రవ్యాలతో 11 రకాలైనటువంటి అభిషేకము, అలాగే సామూహిక భక్తుల చేత లక్ష గరిక పూజా కార్యక్రమాన్ని, అలాగే లక్ష్మీ గణపతి హోమం, ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపకు భక్తులందరూ కూడా పాల్గొన్నారు. కనుక ఆ గణపతి స్వామివారి యొక్క అనుగ్రహంతో మీ అందరికీ కూడా అష్టైశ్వర్యాలు కూడా కలగాలని కోరుకుంటూ శతమానం భవతి పురుషేంద్రియ ప్రతిష్టతి.